ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి. దయచేసి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు అనిల్ రావిపూడి, వెంకటేష్ సృష్టిస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, నిజంగా విధ్వంసం అనే చెప్పాలి. ఈ మూవీ 2 బిగ్గెస్ట్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఒక రికార్డ్ సీనియర్ హీరోల్లో ఎవరికీ లేదు. రెండో రికార్డ్ అతిపెద్ద హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళెవ్వరికీ కూడా లేదు. ఊహించగలరా? ఒక సీనియర్ హీరో తెలుగు హీరోల్లో ఉన్న యంగ్ హీరోస్ తో, అంటే ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ లో వాళ్ళు పెట్టిన పాన్ ఇండియా హీరోలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేని రికార్డ్ ని ఒక సీనియర్ హీరో వెంకటేష్ సృష్టించారంటే ఈ రోజు షాక్ అనిపిస్తుంది. ఫస్ట్ రికార్డ్ చెప్తా. 300 కోట్లని ఈ మూవీ 22 డేస్ లో కలెక్ట్ చేసింది. 300 కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 150 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ రికార్డు 300 కోట్ల గ్రాస్ రికార్డు, వరల్డ్ వైడ్ గ్రాస్ రికార్డు చిరంజీవి, అంత పెద్ద సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకి లేదు, నందమూరి బాలకృష్ణకి లేదు, నాగార్జునకు లేదు, వెంకటేష్ కి మాత్రమే ఉంది. అంటే ఆ కైండ్ ఆఫ్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయినట్టు ఈ వెంకటేష్ అభిమానులు అందరూ ఉంటారు కదా ఫ్యామిలీ ఆడియన్స్ లో, వాళ్ళందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయారు. ఆడవాళ్లలో, నా పర్సనల్ ఒపీనియన్ లో ఆడవాళ్లలో అందరూ నాగార్జున నాగార్జున అని అనుకుంటారు, కానీ వెంకటేష్ ఉన్నంత ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్లీ లేడీస్ ఫాలోయింగ్ ఎవ్వరికి ఉండదు. మీకు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, చంటి, చంటికి నువ్వు నాకు నచ్చావుకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. బట్ చెప్తున్నా, అప్పటి నుంచి కూడా కొండపల్లి రోజా రోజుల నుంచి, చంటి రోజుల నుంచి, నువ్వు నాకు నచ్చే రోజుల నుంచి, మల్లీశ్వరి రోజుల నుంచి, మొన్న గురు రోజుల వరకు ఎక్కడికక్కడ చూసుకుంటే ఒక మంచి హిట్ పడిందా, ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయినట్టు యాక్టివేట్ అయిపోయి వచ్చేస్తారు థియేటర్లో జనాలు. గూజమ్స్ వస్తాయి ఆ కైండ్ ఆఫ్ పిచ్చి చూస్తే. నాగార్జున కొంతవరకు ఓకే, ఒక అందగాడు అనే థింగ్ తప్ప పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఫన్ ని క్రియేట్ చేయగలడు, అదే రకమైనటువంటి ఎమోషన్ ని క్రియేట్ చేయగలడు, అదే రకమైన యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కూడా చూడడానికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఆఫ్ పర్సన్ లో ఉండేటువంటి హీరో వెంకటేష్. అందువల్ల సైలెంట్ గా ఉండేటువంటి ఒక సైలెంట్ వేవ్ ఫ్యానిజం అనేది భయంకరంగా ఉంటుంది వెంకటేష్. సో రెండో రికార్డ్ ఏంటంటే, ఇదైతే అసలు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి తోపుల వల్ల కూడా కానిది. 20వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల షేర్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇది అసలు ఎవరికి జరగల ఇప్పటి వరకు. RRR కి వల్ల కాల, పుష్ప 2 వల్ల కాల, బాహుబలి వల్ల కాల, వేటి వల్ల కానటువంటి బిగ్గెస్ట్ రికార్డ్ ని ఈ రోజు వెంకటేష్ కేవలం ఆయన సాధించాడు. అంటే అనిల్ రావిపూడి అంటే ఒక మంచి మూవీ పడితే వెంకటేష్ ఫ్యాన్స్ స్లీపర్ సెల్స్ ఎట్లా యాక్టివ్ అవుతారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీనివల్ల. రీసెంట్ గా ఈ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ప్రెస్ మీట్ కూడా పెట్టారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. హీరోల ముసుగులో ఫేక్ రికార్డులు వేసుకుంటున్నారు, కానీ ఇన్నాళ్ళ తర్వాత మేము ఒకటికి రూ. 10, రూ. 4, అంటే 400% రికవరీ, 600% రికవరీ, 1000% రికవరీ వచ్చినటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయండి. ఇన్నాళ్ళు ఈ ఫేక్ రికార్డులు కాకుండా 10 ఏళ్ల తర్వాత అనుకుంటా మేము చాలా మంచి ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాం అని చాలా ఓపెన్ గా చెప్పారు. గతంలో నాకు చాలా చాలా ఇష్టమైన ఎస్వి కృష్ణారెడ్డితో పోలుస్తున్నందుకు నేనే బాధపడుతున్నా. బట్ స్టిల్ ఆ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రోజు అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్ లో వచ్చింది. అంటే అనిల్ రావిపూడి అనే వ్యక్తికి ఎస్వి కృష్ణారెడ్డిలో ఒక 10% కావచ్చు, కానీ ఆ 10% కూడా లేనటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ రకమైన ఫాలోయింగ్ వచ్చింది. మా డైరెక్టర్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ. సో ఇంత పెద్ద రికార్డ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. పిన్ కామెంట్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎందుకు ఆ గ్రూప్ యొక్క ఉపయోగం ఏంటనేది పైన అందులో మళ్ళీ పిన్నెడ్ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ లో ఆడియో ఉంది, అది వింటే మీకు అర్థమవుతుంది ఆ గ్రూప్ ఏంటనేది.